మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ అండ్ బ్యూటీ కేర్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఇదేంటో తెలుసండి, ఫిష్ అపోలో ఫిష్ అనేసి ముళ్ళది ఉండదండి. పిల్లలు బాగా తినడానికి బాగుంటుంది అనమాట. అస్సలు అంటే అసలు ఒక ముళ్ళు కూడా ఉండదు. వాళ్ళు మొత్తం పీల్ తీసేసి ఇస్తారు. దానికోసం ఏం చేయాలో చూద్దామండి, ఎలా చేయాలో. నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. బాగా తురిమేసుకోవాలన్నమాట. దీనికి మరి పేస్ట్లా కొట్టినా బాగోదు కాబట్టి తురుముకోవాలి. తర్వాత దీనికి ఒక పొడి తయారు చేసుకోవాలండి, మసాలా పొడి అనమాట. దానికోసం నేను ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు వేసాను. ఇది ఇగురు చేసుకోవాలన్నమాట. అలాగే గసగసాలు. ఈ పొడి అంతా నేను కర్రీలో వేసేయనండి. కొంచెం వేసి కాస్తంత మనం స్టోర్ చేసుకుంటాం. అంటే కొంచెం చేసుకుంటే మనకి మిక్సీలో నలగదు కదా, అందుకని కాస్త మిరియాలు కూడా యాడ్ చేశాను. ఇది ఫ్రై చేసుకుని ఇంకా పొడిలా చేసేసుకుని ఒక చాటు పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, అపోలో ఫిష్లో కాస్తంత సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. మొత్తం అంతా తీసేస్తారు. హైదరాబాద్లో బాగా దొరుకుతాయండి ఇవి. బాగుంటుంది తింటానికి. ఇది ఒక సీ ఫుడ్ అనమాట. అపోలో ఫిష్ అంటారు దీన్ని, వేరే మరి ఏమంటారో తెలీదు. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేనైతే ఇంకో చూడండి 50 గ్రాములు వేసాను. ఆ స్పూన్ వచ్చి 10 గ్రాములు అనమాట. 50 గ్రాముల నూనె వేసుకుని తర్వాత మనం ఉల్లిపాయలు అందులో వేయించేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు ముక్కల్లా ఉంటే గ్రేవీ అనేది ఉండదనమాట. అదే కనుక మనం కాస్తంత ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆయిల్ అనేది చేపల కూర ఏదైనా సరే ఎన్వి అనగానండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, కారం ఎక్కువ వేసుకోవాలి. లేదంటే ఆ కూర టేస్ట్ అనేది పోతుంది అనమాట. వెజ్లో కాస్త నెయ్యి వేసుకున్నా సరిపోతుంది, కానీ దీంట్లో ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇది చూడండి, కారం కూడా నేను కాస్త ఎక్కువే వేస్తాను. లేకపోతే అసలు కర్రీ నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. కాస్తంత పొడి కొంచెం వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్ ఏంటంటే మళ్ళీ విడిపోతాయి అన్నమాట అల్లం ఎక్కువ వేసేస్తే. అలా కాకుండా కాస్తంత నేను ఆ పొడిని వేస్తున్నాను అనమాట. కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇది చూడండి, కాస్తంత ఉడకనిచ్చాక ఆ తర్వాత ఫిష్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఉడికాక, ముందు ఉడకకుండా అయితే వేయకూడదు. కాస్త ఉడికిపోవాలి ఉల్లిపాయ అంతా. ఉడికాక దాన్ని మనం వేసుకోవాలి. వేసుకుని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సీ ఫుడ్ కదండి, ఖచ్చితంగా హెల్తీగా ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.